హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపెట్టే క్షేత్రము ధర్మస్థల. ఈ దేవాలయము కర్ణాటక రాష్ట్రంలో ఉంది. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన క్షేత్రము. ఇక్కడ ఉన్న శివుణ్ణి మంజునాథుడని గూడా పిలుస్తారు. ఈ గుడికి 1 కిలోమీటర్ దూరంలో నేత్రావతి నది ఉంది. ఆ నదిలో స్నానం జేసేసి గుడిలో దర్శనం జేసుకోవచ్చు. ఇక్కడ స్థల పురాణం గూడా ఉంది. 800 సంవత్సరాల క్రితం ధర్మస్థలను మల్లర్మడిలో కుడుమ అని పిలిచేవారట. అప్పటినుండి ఇది బెల్తంగడిలో ఒక గ్రామంగా మారింది. ఇక్కడ గుడిలో జైన్ వాళ్ళు పూజారులుగా ఉంటారు. ఆ ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. పురాణ కథనం అనుసరించి ధర్మదేవతలు ధర్మ ప్రచారం కొరకు తగిన వారిని అన్వేషిస్తూ ఈ దంపతులు నివసిస్తున్న గృహానికి వచ్చారట. ఆ దంపతులు వారిని ఆహ్వానించి, పూజించి గౌరవించారు. వారి పూజలకు ప్రసన్నులైన ధర్మదేవతలు ఆ రోజు రాత్రి వారి కలలో కనిపించి, వారి గృహాన్ని ధర్మదేవతలకు సమర్పించి, వారి జీవితాలను ఆ దైవాల సేవకు సమర్పించాలని ఆదేశించారట. అప్పుడు ఆ కుటుంబం వేరు ప్రశ్న వేయకుండా ఆ ఇంటిని ధర్మదేవతలకిచ్చి, వారు వేరే గృహాన్ని నిర్మించుకొని వెళ్ళారట. ధర్మదేవతలు ఆ కుటుంబానికి కల్లో కనిపించి కాలరాహు, కలర్కై, కుమారస్వామి, కన్యాకుమారి అని నలుగురు దైవాలుగా విడివిడిగా ఆలయాలు నిర్మించమని కలలో ఆదేశించారట. అప్పుడు ఆ కుటుంబం బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం పక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు కూడా ఆ కుటుంబాన్ని కోరారట. దైవ వాక్కు పలికే అన్నప్ప స్వామిని పంపి శివలింగ ప్రతిష్ఠ జరిపించారు. అన్నప్ప స్వామి మంగుళూరు సమీపంలోని కద్రి నుండి శివలింగాన్ని తెచ్చి మంజునాథేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారట. ఇది స్థల పురాణం అని అక్కడ ఉన్న పూజారి గారులు చెప్పారు. మనం గుళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు 2 ద్వారాలుంటాయి. ఒక ద్వారంలో గుండా వెళ్ళటానికి ఉంటుంది. రెండో ద్వారంలో గుండా బయటికొచ్చేది. ఎళ్ళంగానే ఎదురుగా అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఆ అన్నపూర్ణాదేవి ఇక్కడ కన్యాకుమారిగా పూజలు అందుకుంటున్నారు. పక్కనే మంజునాథ స్వామి ఉంటారు. ఇక్కడ మగవారు టెంపుల్‌లోకి వెళ్ళాలంటే ఎవరైనా షర్ట్ తీసేసి వెళ్ళాలి. అమ్మాయిలైతే మాత్రం కంపల్సరీగా డ్రెస్ వేసుకోవాల్సిందే. పెద్దవాళ్ళైతే చీర కట్టుకోవాలి. ప్యాంటు, షర్ట్‌తో అయితే అలౌ చెయ్యరు. ఈ గుడిలో రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించినా గూడా చాలా మంచిదని చెప్పారు. అన్నదానానికి మనం మనీ గూడా కట్టొచ్చు. మన పేరు మీద అన్నదానం జరుగుతూ ఉంటుంది. మనకి ఆంధ్రాలో తిరుపతి, శ్రీశైలం మనకెలాగో కర్ణాటక వాళ్ళకి ఈ ధర్మస్థల అంత ముఖ్యమైన క్షేత్రము. జనం గూడా ఎప్పుడు బాగా రష్‌గా ఉంటుంది. బెంగుళూరు నుండి ధర్మస్థల వెళ్ళేప్పుడు గూడా మొత్తం ఘాట్ రోడ్డు. రోడ్డు మాత్రం బాగా ఎంజాయ్ జేయొచ్చు. చాలా బావుంది. మీరు గూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.